ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఏపీలో కొత్త జిల్లాలపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల విభజనపై దాదాపు 11,000కు పైగా అభ్యంతరాలు రాగా ఇప్పటికే వాటిని పరిశీలించారు. రెవెన్యూ డివిజన్ల పెంపు తప్ప పెద్దగా మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. 26 జిల్లాలు 15 రెవెన్యూ డివిజన్లతో తుది నోటిఫికేషన్ రేపు విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. పార్వతీపురం కేంద్రంగా కొత్త మన్యం జిల్లా ఏర్పాటుకు చకచక అడుగులు పడుతున్నాయి. ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో పాలనా ఏర్పాట్లలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే ఉగాది నుండి పార్వతీపురం జిల్లా కేంద్రంగా మన్యం జిల్లాలో పరిపాలన కొనసాగుతుందా, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్నది హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్వతీపురం వాసుల చిరకాల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. పార్వతీపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ నెరవేరనుంది. ఇక ఈ ఉగాది నుంచి కొత్త జిల్లాలు కొలువు తీరనున్న నేపథ్యంలో పార్వతీపురంలోని ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు సిద్దమవుతున్నాయి. మన్యం జిల్లాగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాలో పార్వతీపురం, పాలకొండలు 2 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయం కాస్త ఆర్డీఓ కార్యాలయంగా మార్పు చెందనుంది. పాలకొండ కేంద్రంగా ఉన్న ఆర్డీఓ కార్యాలయం ఇకపై సబ్ కలెక్టర్ కార్యాలయంగా అప్గ్రేడ్ అయి అక్కడి నుంచి ఐఏఎస్ స్థాయి అధికారి విధులు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు పార్వతీపురంలో ఉన్న ఐటీడీఏ భవనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్దమైంది. అయితే కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాకు పాలనా యంత్రాంగం ఏంటన్నది ఉద్యోగుల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విజయనగరం కలెక్టరేట్ లో పనిచేసే సగం సిబ్బందిని పార్వతీపురానికి బదిలీ చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాత్రం ఆదేశాలకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. త్వరలో ఏర్పాటవుతున్న కొత్త జిల్లాల నిమిత్తం ఆఫీసులన్నీ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఎస్పీ ఆఫీస్ వచ్చి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఉంటుంది. కొత్తగా కట్టబడిన ఐటీడీఏ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, తర్వాత ముఖ్యమైన 1-2 ఆఫీసర్స్ అక్కడ కూర్చోబోతున్నారు. అక్కడికి ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ హాల్ రెడీ అయిపోయింది. మీటింగ్ హాల్ ఒకటి రెడీ చేస్తున్నాము. అట్లాగే మిగతా వాళ్ళు హెచ్ఓడీలు ఎవరైతే ఒక 30 మంది పైన ఉన్నారో వాళ్ళు ఆర్సీఎంలో అడ్జస్ట్ కాబోతున్నారు. ఇక ఎక్కడైతే మనకి ఆర్సీఎంని మించి ఉన్నారో ఎవరు మిగిలిపోయిన డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ అకామిడేషన్స్లో అడ్జస్ట్ అవుతున్నారు. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా మనం ఈ అన్ని ఆఫీసుల్లో కూడా కరెక్ట్ డేట్ కి స్టార్ట్ చేయడానికి సమాయుక్తమై ఉన్నాము. మొత్తానికి కొత్త జిల్లాగా ఏర్పాటు కానున్న మన్యం జిల్లాలో పాలనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఆఫీసులు సిద్ధం చేయడంలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమయ్యారు. రానున్న ఉగాది తర్వాత కొత్త జిల్లాల్లో పరిపాలన కొనసాగుతుందని వస్తున్న నేపథ్యంలో ఇటు జిల్లా అధికారులు కూడా ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పాలనకు సంబంధించిన అన్ని వసతులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అక్కడ భవనాలతో పాటు ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల్లో అన్ని వసతుల ఏర్పాట్లకు సన్నద్ధం చేస్తున్నారని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, రానున్న ఉగాది తర్వాత ఏ క్షణమైన ప్రభుత్వ ఆదేశాలు వస్తే అప్పటి నుండి పార్వతీపురం జిల్లా కేంద్రంగా మన్యం జిల్లాలో పాలన అందించేందుకు జిల్లాధికారులు సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేశ్వరతో నరసింహ, హెచ్ఎంటీవీ, విజయనగరం. ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్లో సినిమా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే టికెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వం టెండర్లు కూడా పూర్తి చేసింది. అంతేకాదు అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టికెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకున్నది. కాగా ప్రైవేటు సంస్థల కంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రేక్షకులపై ఆన్లైన్ ఛార్జెస్ భారం లేకుండా ప్రభుత్వమే నిర్వహణ చేయనుంది. ఈ టెండర్లలో జస్ట్ టికెట్ సంస్థ L1గా నిలిచినట్టు సమాచారం. పెన్షన్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను ఉధృతం చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కట్టెల పొయ్యిపై వంట వార్పు చేసి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. కేంద్రం దేశంలో ఎన్నికలు ముగియగానే మళ్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థలపై మోదీ దృష్టి సారిస్తే మంచిదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వికారాబాద్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా 6గురిని అదుపులోకి తీసుకుని విచారించామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పారు. సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ తో కేసులో పురోగతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇప్పటివరకు మనకి ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అంటే ఎవరు చేశారు అనే దాని మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మేము ఒకటొకటి రూల్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు 6 నిందితులు అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. వాళ్ళ నుంచి ఇంకా మనకి ఎలాంటి పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇంకా ఫర్దర్గా మనం అక్కడ టవర్ డంపు, సీసీ కెమెరాలు అవన్నీ కూడా తీసుకున్నాం. వాటిని ఒకదాని ఒకటి అనలైజ్ చేసి దాని త్వరలోనే మేము డిటెక్ట్ చేస్తాం. ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేసారు, వీళ్ళని అరెస్ట్ చేసారు అనేది ఇవి రూమర్స్ మాత్రమే. అదుపులో తీసుకొని విచారించి ఎంక్వైరీ తీసుకొని పంపించడం జరుగుతుంది తప్ప ఎవరిని మనం అరెస్ట్ చేయలేదు. ఇంకా పూర్తిగా మనకి ఆధారాలు దొరకాల్సి ఉంది. ఒక కంక్లూజివ్ ప్రూఫ్ వచ్చేప్పుడు మాత్రమే మేము మీడియాకి ఈ కేసు యొక్క వివరాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి ఏం జరిగింది అనేది డీటెయిల్గా వాళ్ళ యొక్క రిపోర్ట్ బట్టి మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. క్రూస్ టీమ్ ఇన్వెస్టిగేషన్, డాక్టర్ ఒపీనియన్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్అప్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకదానికొకటి వాళ్ళు చెప్పిన దానికి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ లింక్అప్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాతనే మనం ఒక కంక్లూజివ్ ప్రూఫ్ రావాల్సి వస్తుంది. అంత ప్రాసెస్లో ఉన్నాం మనం. ఇంకా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా జరిగింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి భూగర్భ గనుల్లో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె యథావిధిగా కొనసాగింది. బీఎంఎస్ కార్మిక సంఘం తప్ప మిగతా అన్ని జాతీయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలపడంతో కొత్తగూడెం 5 ఇంక్లెన్ పీవీకే భూగర్భ గనిలో రెండో రోజు కార్మికులు విధులకు హాజరు కాలేదు. మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మిక హక్కులను కాలరాస్తుందని వామపక్ష నేతలు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు లాభాల బాటలో ఉన్న పరిశ్రమలను సైతం అతి తక్కువ ధరకు ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం తమ నిర్ణయాలను మార్చుకోవాలన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మన ఇసుక మన వాహనం పథకానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అక్రమార్కులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండల పరిధిలోని సోంపల్లి, బూర్గంపాడు పంచాయతీల్లో కిన్నెరసాని వాగు నుంచి ఇసుకను సరఫరా చేసేందుకు 2 ర్యాంప్లను ఏర్పాటు చేశారు. దీంతో అక్రమార్కులు అక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో కూలీలకు పని లేకపోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుక దందా అనేది తీవ్రంగా పెరిగిపోతుంది. రోజు రోజుకి ఇసుక మాఫియా బాగా ఈ మండలంలో ఎక్కువయ్యారు. దీనికి సంబంధించింది సామాన్య ప్రజలకి అందుబాటులో ఇసుక మరి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అందుబాటులోకి రావట్లేదు. కానీ టిప్పర్లతోటి ఇతర వాహనాలతోటి మన రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాలు కూడా దాటిపోతుంది ఇసుక. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారు. మరి దీంట్లో ఇప్పటికైనా మరి చొరవ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని ముఖ్యంగా ఈ కలెక్టర్ గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ జరుగుతున్న ఇసుక దందాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులపై ఉన్నదని. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖలో నిధుల గోల్మాల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఖర్చుల పేరుతో సాగిన ఈ తతంగంలో లక్షలాది రూపాయలు స్వాహా కావడం సంచలనం రేకెత్తిస్తుంది. శాఖలో నిధుల గోల్మాల్ కు సంబంధించి ఏళ్ల తరబడి ఎలాంటి ఆడిటింగ్ జరగకపోవడంతో కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా నిధులు గోల్మాల్ చేశారన్న విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొమరం భీం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో నిధుల గోల్మాల్ సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు పాలు తాగిన పిల్లిలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. గడిచిన 5 ఏళ్లుగా జరుగుతున్న నిధుల స్వాహా పర్వం ఇటీవల అదే శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి కనిపెట్టడంతో స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యవహారం చక్కబెట్టే పనిలో అధికారులు పడినట్టు తెలుస్తోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు శాఖలోని పొరుగు సేవల సిబ్బంది మొదలుకుని శాఖ అధిపతుల వరకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ లో 2016లో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో సరిపడ సిబ్బంది లేకపోవడంతో వర్క్ టు ఆర్డర్ పై వచ్చిన ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా విధుల్లోకి తీసుకున్నారు. వీరంతా 2016 నుంచి ఇప్పటి వరకు మరమ్మతుల పేరిట, ఇతర అవసరాల పేరిట ఎలక్ట్రానిక్ పరికరాల్ని కొనుగోలు చేసినట్టుగా ఒకే ఏజెన్సీకి లక్షలాది రూపాయల్ని ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ నుంచి బదిలీ చేశారు. ఇలా 5 ఏళ్లలో దాదాపు 20 లక్షలకు పైగా నిధులు బదిలీ అయినట్టు రికార్డులు చెప్తున్నాయి. 2016 నుంచి జరిగిన నిధులు గోల్మాల్ జరిగినాయో ఈ నిధుల పైన గౌరవ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పూర్తి స్థాయిలో సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మరి దాని మీద జరిగిన అవకతవకలపై దాంట్లో పాల్పడడం అధికారులను
రెవెన్యూ రిక్వైరీ చేస్తూ మరి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మేము ఒకవేళ PO ITDA గారు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకపోతే నేను మాత్రం ఖచ్చితంగా లోక్సభలో నేను ప్రైవేట్ కేసు వేస్తా. దీని మీద మొన్న రీసెంట్ గా దీని మీద ఎంక్వైరీ జరిగి వాళ్ళ మీద మిస్పోర్ట్ 20 కేసులు బుక్ చేయాలని నేను కోరుతున్నాను. అయితే ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపేందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటని ఎవరూ చెప్పడం లేదు. ఇదే విషయమై ఉన్నతాధికారుల్ని వివరణ కోరితే ఇవన్నీ గతంలో జరిగిన లావాదేవీలని, వాటితో తమకెలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. రావడంతోనే గత 3 years సంబంధించి అంటే బిఫోర్ పీరియడ్ మా పీరియడ్ అయితే కాదు అంతకుముందు అయినప్పటికీ కూడా అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది త్వరలో ఏంటిదనేటువంటి కూడా విచారణ చేయడం జరుగుతుంది. అయితే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పెదవి విప్పకపోవడం పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని నిధుల గోల్మాల్పై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. వ్యర్థానికి ఓ అర్థం వచ్చింది. విద్యుత్ వెలుగులు విరజిమ్ముతోంది. జీవీఎంసీ పరిధిలో రోజు ఇంటింటా సేకరిస్తున్న చెత్తతో విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైంది. దీంతో విశాఖ నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మేరకు జిందాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ ఫ్యాబ్రికేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా 15 మెగావాట్ల సామర్థ్యంతో 25 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్ నుంచి రోజుకు 128 టన్నుల బాటమ్ యాష్, 33 టన్నుల ఫ్లై యాష్ బయటికి వస్తుంది. ఈ ప్లాంట్ కు అవసరమైన నీటిని మారిక వలస నుంచి కేటాయించారు. రోజుకు ఏకంగా 15 మెగావాట్ల సామర్థ్యంతో 1620 టన్నుల చెత్తను హ్యాండిల్ చేస్తోంది. మేము జీవీఎంసీ తోటి 25 yearsకి లీజ్ అగ్రిమెంట్ వేసుకొని చెత్త నుంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి జీవీఎంసీ వాళ్ళు 800 tons చెత్త ఇస్తున్నారు. దాని నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 12 MW/hour పవర్ జనరేట్ చేస్తున్నాము. దీంట్లో 90% పవర్ ఎక్స్పోర్ట్ ఏపీపీటీసీలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం జీవీఎంసీ నుంచి రోజులో వస్తున్న 1042 టన్నుల చెత్తతో 3.2 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే వీలుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తుని ఏపీ ఈపీడీసీఎల్ కు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్ లో 2.34 లక్షల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం బాయిలర్లో 807.18 టన్నుల చెత్తను మండిస్తున్నారు. తద్వారా 236.78 టన్నుల బాటమ్ యాష్, 19.93 టన్నుల ఫ్లై యాష్ వస్తోంది. మరోవైపు ఉత్పత్తి అయిన విద్యుత్తులో 31,300 యూనిట్లు సొంత అవసరాలకు ప్లాంట్ పరిసరాల్లోనే వినియోగిస్తున్నారు. మిగిలిన 2,02,700 యూనిట్ల విద్యుత్తుని గ్రిడ్ కు సరఫరా చేస్తున్నారు. ఉపయోగకరమైన ప్లాంట్ ఇది. ఏ విధంగా కూడా వేస్ట్ ని మనం బయట పారేయకుండా వచ్చిన యాష్ను కూడా మనం బ్రిక్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కి ఉపయోగించాలని అనుకుంటున్నాం. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తుని ఏపీ ఈపీడీసీఎల్ కు సరఫరా చేస్తుండటంతో జీవీఎంసీకి అదనపు ఆదాయం సమకూరనుంది. అంతేగాక స్వచ్ఛ సర్వేక్షణ్ జీవీఎంసీ ర్యాంకింగ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. విశాఖ నగరంలో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. చెత్తే కదా అని ఎక్కడ పడితే అక్కడ పడేసే రోజులు పోయాయి. రోజుకు 2.3 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ ప్లాంటు భవిష్యత్తులో 3.6 లక్షల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో బంగార్చిత్, HMTV, విశాఖ నుంచి. దేశ రక్షణే కాదు, విద్యార్థుల భవిష్యత్తును భుజానికెత్తుకున్నారు. వారి ఆరోగ్యమే దేశ భవిష్యత్తుని భావించారు. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు నిత్య ఆహారాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించి HMTV స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. దేశ రక్షణ కోసం సిఆర్పీఎఫ్ జవాన్లో చేరిన తర్వాత ఉద్యోగంలో కొద్ది వరకు విరామం దొరికే సమయానికి పిల్లల భవిష్యత్తుని తన భుజాన వేసుకున్నాడు. పోషకాహారం లోపంతో ఎంతోమంది అనారోగ్యం పాల్పడుతుండటంతో తన వంతుగా అంటే వాలంటరీగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. అసలు ఎందుకు నిత్యాపాల అమృతాన్ని అందిస్తున్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇతని పేరు మారవేణి శేఖర్. సిఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై అధ్యయనం చేశారు. తన వంతు బాధ్యతగా కొన్ని పాఠశాలల్ని దత్తత తీసుకుని విద్యార్థులకు అల్పాహారంగా పాలామృతాన్ని అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ గ్రామానికి చెందిన శేఖర్ ప్రస్తుతం రంగారెడ్డి సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. పేరు
డి స్పందన 5వ తరగతి చదువుతున్నాను. 7:45కి వస్తాము. ప్రార్థన చేసి జావా త్రాగుతాము. మాకు తాగితే ఎనర్జీగా ఉంటుంది. నా పేరు ఎన్ మానస. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ రాగి జావా బ్రేక్ఫాస్ట్ లాగా పెడుతున్నారు. చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. ఒక్కసారి తాగడం కన్నా 3 సార్లు తాగుతున్నారు. టేస్టీగా ఉందని చెప్తున్నారు. ఇంకా మేము అది తాగడం వల్ల చాలా యాక్టివ్గా ఎనర్జీగా కూడా ఉంటున్నాం. సామాజిక సేవపై మక్కువ ఉన్న శేఖర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తన వంతు సాయం చేయాలని భావించారు. తన ఆలోచనలకు భార్య సాయం తోడవడంతో 2018లో వైట్ వాలంటీర్ ఫౌండేషన్ పేరిట ఓ NGO సంస్థని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజు పాలామృతాన్ని అందిస్తున్నారు. తొలుత 2 పాఠశాలల్ని దత్తత తీసుకున్న శేఖర్ ఇప్పుడు 5 స్కూళ్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. మార్నింగ్ ఫ్రీగా డైలీ ఒక లైక్ మిడ్ డే మీల్ స్కీమ్ లాగా డైలీ ఫ్రీగా మార్నింగ్ ఫ్రీ రాగి జావా ఇస్తున్నాము. రాగి జావాలో ఏంటంటే కొంచెం మిల్క్, పెరుగు అండ్ 3 days షుగర్, 3 days బెల్లము అండ్ 3 days ఉప్పుతో పాటు మేము అప్పుడప్పుడు బాదం పప్పు కూడా పౌడర్ మిక్స్ చేస్తూ ఇస్తుంటాం. కాబట్టి సో పిల్లలకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ 4 hours బ్రేక్ని, ఆ 4 hours ఆ టైంని బ్రేక్ చేయడానికి ఈ ప్రాజెక్ట్లో మేము ఇస్తున్నాం అన్నమాట. డైలీ ప్రతిరోజు రాగి జావని ఒక గ్లాసెడ్ 150 ml గ్లాసెడ్. ఇప్పటివరకు మేము హైదరాబాద్ సిటీలో 2 గవర్నమెంట్ స్కూల్స్ని దత్త తీసుకున్నాము. ఒకటి యాప్రాల్ ప్రైమరీ స్కూల్ అండ్ అల్వాల్ లోతుకుంటలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. 2 స్కూల్స్ దత్త తీసుకొని దాదాపుగా 500 మంది పిల్లలకి ప్రతిరోజు ఫ్రీగా రాగి జావ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం, చాలా మంచి విషయం అండి ఇది. పిల్లలకు నిజంగానే ఇది పాలామృతం. ఆకలితో ఉన్నటువంటి పిల్లలకు ఈ జావ ఇవ్వడం అనేది చాలా అమృతము దొరికిన మాదిరిగా ఉంది. ఇంకోటి దట్టు ఏదో టిఫిన్ అది ఇది కాకుండా రాగి జావ చాలా హెల్దీ ఫుడ్, మంచి కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ ఇది. సర్జరీ పేషెంట్లకు కూడా ఇస్తారు, చాలా నీరసంగా ఉండేటువంటి పేషెంట్లకు కూడా ఇస్తారు. ఈ వైట్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ రాగి జావను ఎంపిక చేసుకోవడం అనేది చాలా మంచి విషయము. చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది, హెల్దీ ఫుడ్. తెలంగాణ వ్యాప్తంగా ఈ NGOలో 200 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరు విద్యార్థులకు పాలామృతం అందించడమే కాదు, కంప్యూటర్, యోగా, వ్యాయామం వంటి వాటిలో స్టూడెంట్స్కు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను దత్త తీసుకొని నిత్యం పాలామృతం అందిస్తున్నారు ఈ వాలంటీర్లు. రాబోయే రోజుల్లో మరికొంతమంది విద్యార్థులను దత్త తీసుకొని వాళ్ళకు కూడా నిత్యం పాలామృతం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అనారోగ్య సమస్యలతో పోషకాహార లోపం అనారోగ్య సమస్యలను ఎదురు తీసుకుంది కాబట్టి పోషకాహారం నింపితే అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా వీలైతే భావిస్తున్న పరిస్థితి అవుతుంది. కెమెరామెన్ అశోక్తో రమేష్, HMTV, హైదరాబాద్. అసలే ఎండలు మండుతున్నాయి, నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లా అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వినేందుకు ఆశ్చర్యం కలిగిస్తున్న ఆ అధికారుల వ్యవహారంపై HMTV రిపోర్ట్. నారు పోసిన వాడే నీరు పోస్తాడన్నది నానుడి. కానీ ఇక్కడ మొక్కలు నాటడం వరకే తమ పని అనుకున్న అధికారులు ఆ పని పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నారు. మండు వేసవిలో మొక్కలు నాటిస్తున్న అధికారులు నీటి ఏర్పాట్లు మాత్రం తమవి కావు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలా కర్నూలు జిల్లాలో చోద్యం చూస్తున్న అధికారుల వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. పై అధికారుల ఆదేశమో లేక కింది సిబ్బంది ఉత్సాహమేమో కానీ మండు వేసవిలో మొక్కలు నాటే కార్యక్రమం కర్నూలు జిల్లా మహానంది నంద్యాల రహదారిలో జరుగుతుంది. 6 నెలలు పెరిగిన మొక్కలు తెచ్చి అంతంత మాత్రంగా గోతులు తవ్వి చేతులు దులుపుకుంటున్నారు. మార్చి మాసంలో ఎండలు మండుతున్న సమయంలో ఇలా మొక్కలు నాటడం ఏమిటని పలువురు పెదవి విరుస్తున్నారు. ఉపాధి హామీ పనుల పేరుతో అధికారులు చేస్తున్న అర్థం లేని పనులపై విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. కనీసం నాటిన మొక్కలకు చెంబు నీరు పోసే నాదుడు లేడు. దీంతో నాటిన మొక్కలు ఎండిపోయి చనిపోతున్నాయి. మొక్కల పరిరక్షణ వ్యవహారం గాలికి వదిలివేసిన అధికారులు ఇప్పటికే మహానంది నంద్యాల రహదారికి ఇరువైపులా వందలాది మొక్కలు నాటారు. అందులో 3 వంతుల మొక్కలు నీరు లేక ఎండిపోయాయి. మొక్కలు నాటే ఉపాధి హామీ కూలీలు నీరు పోసేందుకు వచ్చే సమయంలో కరెంటు ఉండటం లేదని అంటున్నారు. ట్యాంకర్ పెట్టండి, చెట్లు బతకవు సార్. మేము పోత నీళ్లు కరెంటు ఉన్నంతసేపు పోతారు. కరెంటు ఇప్పుడు కోత, కరెంటు కంటిన్యూ వదలరు. కరెంటు పోకరమే నీళ్లు పోతామని చెప్పిన. ఎదుగుతున్న పచ్చటి మొక్కలను ఇలా చంపేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ పనిని నిలిపివేయాలని కోరుతున్నారు.
వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు కాకినాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ఒక ప్రయోగం చేపట్టింది. వాటి సంతాన నిరోధనకు ఆపరేషన్లు చేయించి చర్యలు తీసుకుంటుంది. ఈ బాధ్యతను సొసైటీ ఫర్ నేచర్ అండ్ యానిమల్ ప్రొటెక్షన్ సంస్థకు అప్పగించింది. వీరు రోజులో 20 నుంచి 25 ఆపరేషన్లు చేయగా ఇప్పటి వరకు 6,500 శునకాలకు శస్త్రచికిత్స చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజెంట్ అయితే మాత్రం ఏబీసీ అనే సంస్థతోటి టైఅప్ అయి వాళ్ళ ద్వారా మనం సర్జరీస్ చేస్తున్నాం. ప్రజెంట్ ఒక 2 వెటనరీ సర్జన్స్ మా దగ్గర చేస్తున్నారు. అండ్ పర్ డే రోజుకి మనం 16 నుంచి 20 డాగ్స్ వరకు, వారంలో 6 రోజుల పాటు 16 నుంచి 20 డాగ్స్ వరకు, నెలలో ఒక సుమారు 500 కుక్కల వరకు కూడా మనం రెగ్యులర్గా సర్జరీస్, అదేవిధంగా ఏఆర్వి వ్యాక్సినేషన్ రెగ్యులర్గా జరుగుతుంది. సో ప్రజలకి అంటే మనకి వైల్డ్ బిహేవియర్ ఉన్న డాగ్స్ ఏమన్నా మీ ఏరియాస్లో కనుక ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించిస్తే మేము వాటిని ఖచ్చితంగా డాగ్ క్యాచింగ్ చేయించి వాటికి ఈ ఏఆర్వి వ్యాక్సినేషన్ చేయించి క్యూర్ చేసి మళ్ళీ మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇవి మన ఊరు మన వార్తలు చూస్తూనే ఉండండి HM TV.